ఆంధ్రప్రదేశ్లో ఏమి జరిగినా కూడా అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అయినా, వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలైనా, లేకుంటే వాళ్ళది చేతగానితనం ఏదైనా ఉన్నా, ఏదైనా జరగనియండి ఆంధ్రప్రదేశ్లో, దాన్ని ఎలాగోలా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి దొబ్బేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసి బయటపడదాము అని చెప్పి ఈ ఎత్తుగడ, అఫ్కోర్స్ అదేమి ఇప్పుడు కొత్త కాదులేండి, దశాబ్దాల కాలంగా కూడా ఆ గ్రూప్ ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ, ఒక స్ట్రాటజీ, వాళ్ళ విధానం ఏదిలేండి. ఎవరి మీద కన్నా తోసేయాలి, ఎవరి మీద నిందలేయాలి. మనం వీళ్ళు చేస్తే మాత్రం లోక కళ్యాణం కోసం, ఎదుటోళ్ళు చేస్తే మాత్రం లోక వినాశనం కోసం అని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఉండాలి. మీరు చరిత్ర పక్కన పెట్టండి. ఈ 3 నెలల కాలంలో, ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ 4 నెలల కాలంలో చూడండి ప్రతిదీ ఏం జరిగినా, చివరికి వరద బాధితులకు అన్నం పొట్లాలు అందించలేకపోయినా, నిత్యావసర సరుకులు అందించలేకపోయినా, అది కూడా జగన్ భక్త అధికారులే కారణం అని చెప్పి దాన్ని కూడా వాళ్ళ మీద చేసే ప్రయత్నం. చివరికి అది ఏ స్థాయి వరకు వెళ్ళి ఆగబోతుంది అంటే, తిరుపతిలో టీడీపీ ఎమ్మెల్యేగా రాసలీల ఎపిసోడ్ చూసాం కదా. ఒక మహిళ డైరెక్ట్గా పెన్ కెమెరాలో రికార్డ్ చేసి వచ్చి బయటకు వచ్చి అవన్నీ చూసాం కదా. ఆ తర్వాత మహిళ అతని మీద కేసు పెట్టడం, ఇదంతా జరిగిన తర్వాత ఆ మహిళకు వైద్య పరీక్షలు చేయించాలి అని చెప్పి ఆసుపత్రికి పోలీసులు పిలుచుకెళ్తే అక్కడి నుంచి ఆమె నేరుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు కాదు, మళ్ళీ వస్తానని చెప్పి, ఆ తర్వాత మళ్ళీ ఆమెకు నోటీసులు ఇచ్చి, అంటే రావాలి వైద్య పరీక్షల కోసం అని చెబితే, తాజాగా మళ్ళీ ఆమె ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ మళ్ళీ కనుక వైద్య పరీక్షలు చేయించుకోకుండా నా గుండె నొప్పి అని చెప్పి ఆమె నేరుగా చెన్నై ఆసుపత్రిలో పోయి చేరిందట. ఇది రెండోసారి. ఫస్ట్ పోయినప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటా అన్నారు, ఆసుపత్రికి పోయిన తర్వాత వెళ్ళిపోయారు. రెండోసారి చేయించుకుంటా అన్నారు, ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత గుండెపోటు అని అంటే ఆమెను పోలీస్ రక్షణలో చెన్నై ఆసుపత్రికి తీసుకెళ్లారట. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఏం వినిపిస్తుంది అని అంటే, ఈ మొత్తం ఇటు ఎమ్మెల్యేకి ఈమెకు మధ్య టీడీపీ పెద్దలు ఒక డీల్ అనేది సెట్ చేసి, ఇదంతా కనుక వైసీపీ ఎవరో కీలకమైన నేత పేరు చెప్పి ఆయన చెబితేనే ఇదంతా కుట్ర, ఆయన చెబితేనే చేశాము అని చెప్పి ఆయన మీద అబండాలు వేయించే విధంగా ఒక డీల్ సెట్ అవుతోంది. సో అందులో భాగంగానే ఆమె వైద్య పరీక్షలకు కూడా సహకరించలేదు. ఆమె వైద్య పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధపడి ఆసుపత్రికి వెళ్ళిన అప్పుడు టీడీపీలోని ఒక పెద్దల నుండి ఆమెకు ఫోన్ రావడం, తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, ఆ తర్వాత రెండోసారి కూడా ఇదే రిపీట్ అవ్వడం, చివరికి మొత్తం మీద మధ్య మార్గంగా ఏదో ఒక డీల్ సెట్ చేయడం. ఆ డీల్లో భాగంగా ఈ మొత్తం ఎపిసోడ్లో కుట్ర ఎవరైనా వైసీపీ ముఖ్య నేత పేరు చెప్పి వాళ్ళ వల్లే జరిగిందని చెప్పి వీళ్ళ మీద మరకలేసి వాళ్ళు సైలెంట్ అయ్యే విధంగా ఒక సెటిల్మెంట్ అయితే జరుగుతూ ఉందట. అంతా అనుకున్నట్లు సెటిల్మెంట్ ఎగ్జిక్యూషన్ జరిగితే, సో ఇది కూడా వెళ్ళి వైసీపీ ఖాతాలోనే వేసి వాళ్ళే కుట్ర చేశారని చెప్పి దానికి సంబంధించినటువంటి ఏదో చెత్త చెదరాన్ని ముందుకు తీసుకొని వచ్చి దాన్ని ప్రచారం చేయడం కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు, టీవీ ఛానళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా స్క్రిప్ట్ రైటర్లంతా కనుక రెడీ చేసి ఒక వారం రోజుల పాటు ఈ పరాంజామాను మొత్తం మీద నడుపుకుంటూ వస్తారు. సో ఇది కనుక వైసీపీ కుట్రే అని చెప్పి దీన్ని కనుక వైసీపీ ఖాతాలోనే వేసేసారనుకోండి, ఇంకా మనం మాట్లాడుకోవడానికి కూడా ఏమీ లేదేమో, ఇంకా అంతకుమించి దారుణం ఇంకొకటి లేదేమో. బట్ ఆ దిశగానే చర్చలు జరుగుతూ ఉన్నాయట. చూద్దాం మరి లాస్ట్కి ఎక్కడికి వచ్చే ముగింపు వస్తుంది.